రాఖీ పౌర్ణమితో పాటు యాదృచ్ఛికంగా ఈసారి 2 యోగాల కలయిక ఈ 3 రాసుల వారికి అదృష్టాన్ని కలిగించబోతుంది. ఈసారి రాఖీ పౌర్ణమి ఆగస్టు 19న వస్తుంది. అదే రోజు సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కూడా యాదృచ్ఛికంగా కలయిక జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ రోజు సోమవారం కాబట్టి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఇవన్నీ కూడా కలగలిపి శుభయోగాలు ఏర్పడ్డాయి. ఇది చాలా సంవత్సరాలకు ఒకసారి జరిగే యాదృచ్ఛికమైన కలయిక. దీని ద్వారా 3 రాశుల వారికి అఖండ ధనప్రాప్తి, కష్టాలు తొలగిపోతాయి. ఆ 3 రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1 మేషరాశి. మేషరాశిలో పుట్టిన వారికి ఈసారి రాఖీ పండుగ చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందుతారు. వ్యాపారంలో మీ అమ్మకాలు బాగా పెరుగుతాయి. మీ వ్యాపారాన్ని విదేశాలలో కూడా విస్తరింపచేస్తారు. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ సోదరీమణులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి రాఖీ పండుగ వారి జీవితంలో పురోగతిని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ఉన్నత స్థానం లభిస్తుంది. రాజకీయంగా ఉన్న వ్యక్తులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వారి అధికారం పెరుగుతుంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న మానసిక సమస్యల నుండి బయటపడతారు. తులారాశి. ఈ రాశిలో జన్మించిన వారికి రాఖీ పండుగ నుండి తమ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నిలిచిపోయిన డబ్బు కూడా రికవరీ అవుతుంది. మీరు చేసే వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం.